ధర్మస్థల టెంపుల్ కోసం మీరు ట్రిప్ ప్లాన్ చేస్తాను. ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఈ వీడియోలో మొత్తం స్టోరీ గురించి అండ్ ఎన్ని కిలోమీటర్స్ అవుద్ది, ఎన్ని అవర్స్ అవుద్ది మొత్తం కవర్ చేశాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే బ్రో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 5:36 కల్లా దర్శనం చేసుకోవచ్చు. 5:30 ఓపెన్ చేస్తారంట టెంపుల్. అది వెళ్ళిన తర్వాత మనకి కన్నడ వేరే రాదు, కాజీ క్యాజీ అని చెప్పి రూమ్ వెతుక్కోవాలి ఫస్ట్. బ్రో ఎక్కడ ½ కిలోమీటర్ రాజేంద్ర వచ్చాడు అన్నొచ్చాడు. రాజేంద్ర బండ్లు ఉన్నాయి. కూర ప్యాకెట్ చాయ్ వేడ డైరెక్ట్ గా మరి పట్లేలాగా ఫుడ్ ఈరోజు. చలో, మీరు బెంగళూరు టు ధర్మస్థల వెళ్ళాలి అంటే 296 to 300 కిలోమీటర్స్. దట్టు మీరు హసన్ టు షిరిడి ఘాట్ రూట్ తీసుకుంటే, మేమైతే హెబ్బాల్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో మాకైతే కార్ ట్రిప్ 5 to 6 అవర్స్ జర్నీ అయితే పట్టింది అనమాట. ఇంకా మీరు హైదరాబాద్ ఆర్ విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తుంటే ఇన్ని కిలోమీటర్స్ పట్టింది అనమాట. డిస్ప్లే పై మెన్షన్ చేస్తారు. మీరు తీసుకున్న రూట్ బట్టి మీరు ధర్మస్థల రీచ్ అవుతారు. మేము రీచ్ అవ్వగానే అక్కడ చూసింది ఏంటంటే పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మొత్తం ప్లేసెస్ అయితే పార్కింగ్ అవైలబుల్లో ఉంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అవన్నీ లాంజెస్ అనమాట. మీ లగేజ్ అంతా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. మేము ఫ్రెండ్స్ ఇన్ కాంటాక్ట్ అయితే తెలిసింది ఏంటంటే ఈ సకేతాలో అయితే ధర్మస్థల వాళ్ళే రూమ్స్ ఇస్తారని చెప్పి. సో ఇంకా అక్కడ ఎంత పడింది ఏంటని చెప్పి మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఏందో ఇచ్చిండు ఆడికి పోతే కానీ తెలియదు. వాడు ఏందో అడిగి లాస్ట్కి సంపాదిస్తే రూమ్ 500. ఏ తొందర రండి ఇంకెళ్దాం. అదే బ్రో, ఎలా ఫీల్ అవుతున్నావు ధర్మస్థలలో? నువ్వు 4వసారి నువ్వు చెప్పాలో నిన్ను అడిగి బొక్క. చాలా కష్టపడి రూమ్ సంపాదించాను. ఎంత కట్టారు బ్రో రూమ్ కి? ఏమో బ్రో 500 కాదు, ఎంతకు ఏమడిగారు మీరు రూమ్ కోసం? ఆయన చూడు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సో రూమ్ అయితే మాకు రీజనబుల్ గా వచ్చింది అనిపించింది. ఎందుకంటే 5 members కి 575 అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. బట్ మాకు అది బెటర్ ఆప్షన్ అనిపించింది. రూమ్స్ కూడా కొంచెం నీట్ గా బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా అబ్బాయిలు అయితే ఒక కండు అయితే కొనుక్కోండి. ఎందుకంటే అక్కడ టీ షర్ట్ కానీ షర్ట్ కానీ లేదంటే లోపల బనియన్ కానీ ఏం అలో చేయరనమాట. కుదిరితే పంచ వేసుకోండి, లేదంటే ప్యాంట్ లేదా ట్రాక్ ప్యాంట్ అవన్నీ అలో ఉంటాయి. బట్ అమ్మాయిలు అయితే ప్రాపర్ గా ట్రెడిషనల్ వేలో ఉండాలన్నమాట. షార్ట్స్ కానీ జీన్స్ కానీ లేదంటే ఇంకేదన్నా ఫ్యాషనబుల్ గా వేసుకొని వెళ్ళాలంటే వాళ్ళు అలో చేయరు, బయటికి పంపించేస్తారు. అండ్ ఇంక వెళ్లే దారిలో మొత్తం టెంపుల్ స్టోరీ నుంచి మాట్లాడుకుందాం. ధర్మస్థల టెంపుల్కి వచ్చే ముందు చాలా మంది నేత్రావతి రివర్ లో స్నానం చేసి ఇంకా అక్కడ నుంచి ఆటో లేదంటే బస్సులు టెంపుల్ డైరెక్ట్ గా తీసుకొని వచ్చేస్తారనమాట. సో మేమైతే డైరెక్ట్ గా రూమ్స్ చూసుకొని అక్కడ నుంచి వచ్చాం. బట్ ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే మనం 800 years బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కుడుమ అనే విలేజ్ లో జైన్ బ్రాహ్మణ ప్రగడ గారు అండ్ అతని భార్య అమ్ము బదాల్తి గారు అయితే ఉండేవాళ్ళు. వీళ్ళు దేని ఫేమస్ అంటే ఆతిథ్యానికి ఫేమస్ అనమాట. అది అలా ఉండగా ఈ ధర్మ దేవాస్ అనే వాళ్ళు ఎవరెవరంటే కలార్కి, కలరాహు, కుమారస్వామి, కన్యాకుమారి వీళ్ళు మనిషి రూపంలో అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ జంట వాళ్ళని రిసీవ్ చేసుకుంది కానీ అక్కడ ట్రీట్ చేసింది కానీ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది కానీ మొత్తం బేస్ చేసుకొని ఈ ఫ్యామిలీ అయితే కంటిన్యూ చేయడానికి సరిపోతారు అని చెప్పి అనుకొని వీళ్ళకి నైట్ లో వీళ్ళు డ్రీమ్ లో వస్తారనమాట. ఆ జంటకి వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ లో ఏం చెప్తారంటే, సో మీ ఉన్న హౌస్ ని ఈ ధర్మసేవ కోసం మీరు డెడికేట్ చేయాలని చెప్తారనమాట. సో చెప్పగానే ఈ ప్రగాడే కపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ ఆలోచించకుండా ఆ ఇంటిని వెకేట్ చేసి దాన్ని అయితే వాళ్ళు ధర్మసేవ కోసం డెడికేట్ చేస్తారనమాట. వాళ్ళు సపరేట్ వేరే ఇంటిని అయితే కట్టుకుంటారు. ఇంకా ధర్మసేవ కోసం ఆ ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే లోపల దేవాసిని పూజించడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ పూజారి ఏం చెప్తారంటే ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపజేయాలని చెప్తారనమాట. సో అప్పుడు అన్నప్ప స్వామి కద్రీ హిల్స్ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ధర్మస్థలలో ప్రతిష్ఠింపజేస్తారనమాట. అలా చేసిన తర్వాత ఆ లింగాన్ని మనం అందరం ఇప్పుడు మంజునాథ స్వామిగా మనం కొలుస్తున్నాము.
ఇక్కడ విశిష్టత ఏంటంటే వైష్ణవ పూజారులు అయితే ఇక్కడ పూజ చేస్తారు, బట్ దాని అంతా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది అంతా జైన్ హెగెడే ఫ్యామిలీ అన్నమాట. ఎవడో కానీ దాడుతూ ఉంటే మళ్ళీ ఎవడో ఒకటి వస్తుంది. ఇదిగో భయ్యా ఒకసారి ఇలాంటి చెరువు దగ్గర ఆపారు వాళ్ళు, స్నానం చేసాం మేము. ఎవరు ఆపారు? రంజిత్ గడు శబరిమలకి తీసుకెళ్తే ఆపాడు. ఆడే పాము నుంచో గేమ్ నుంచో కూడా తెలియదు. తర్వాత అన్నారు ఏడెందుకు చేస్తున్నారు ముందు నా గుడి గమనించావా? వీళ్ళు నార్త్ ఇండియన్స్ కట్టించారు. ఇక్కడ సైట్ సీయింగ్స్ నేను అడగాలి కదా. నాలుగోసారి వర్మ. నాలుగోసారా? ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఏముంది, డెవలప్మెంట్ ఎక్కువ బాగా భారీగా అయిపోయింది. మాత్రం డెవలప్మెంట్ మన సైడ్ ఏంటి ఇంకేం లేదు. ఓరి నాయుడు అయ్యా కొంచెం చూసిపోవయ్యా, నువ్వు తిప్పుతా ఉన్నావు, మాకు బుర్ర తిరుగుతుందాడా ఒక్కసారి కన్నా. ఇదేమంటా వైసీటీలో కారా అచ్చి తిప్పేస్తావు అంటే ఫుల్ గా తింటే అట్లా ఫుల్ గా తింటే కాదు, ఫుల్ గా తింటే అంటే నిద్ర వచ్చేసి అంట. 2 రోజులు చెప్తున్నా కానీ మనోడు పడుకోలేదని ప్రతి 10 అలా పడుకుంటే అలా లెగిస్తున్నాడు. ఒక 10 నిమిషాలు కదా వాడికన్నా పడుకుంటా. లేదు భయ్, నువ్వు పడుకుతా ఉన్నావు, లెగుస్తా ఉన్నావు, చూస్తా ఉన్నావు. మధ్యలో నీ దగ్గర నుంచి పాటల సౌండ్ రానప్పుడు మాకు డౌట్ వచ్చింది పడుకున్నావు. నేను ఆంధ్ర పాడుకుంటా ఉన్నాం పాటలు. హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు పడుకునేసి హాఫ్ అన్ అవర్. సో దర్శనం విషయానికి వస్తే మాకు కొంచెం ఒక 10 minutes ఆ 15 minutes అయితే వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మేమైతే ఇంకెక్కడ స్టాప్ చేయలేదన్నమాట. ఇంకా లోపల దర్శనం అలా వెళ్ళిపోయాము. సో ఈజీగా ఒక 1 hour లేదంటే 1.5 hours లో దర్శనం అయిపోద్ది. సో దాని తర్వాత మేము చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాం. సో అన్ని టెంపుల్స్ నేను మాక్సిమం యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రిప్కి ప్లాన్ చేస్తానంటే ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.